హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మనం ఈ వీడియోలో ఏంటంటే, ఫస్ట్ అజాక్స్ కాలర్ అనేది నేర్చుకుందాము. ఓకేనా? సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనేంటంటే, ఒక స్క్రిప్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. నౌ ఏంటంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చేద్దాం. సో, మీరేం చేస్తారంటే, ఈ యూఆర్ఎల్ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా? సో, రెస్ట్ కంట్రీస్ డాట్ కామ్ ఈ యూఆర్ఎల్ అనేది లోడ్ చేయండి. సో, మీరేంటంటే, కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఓకేనా? మీకేంటంటే, ఇలా ఆల్ యాస్ వెల్ యాస్ నేమ్ అని ఉండిద్ది. లేదంటే ఇక్కడ పైన సైడ్ బార్‌లో కూడా నేమ్ అని ఉంది. సో, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఓకేనా? సో, ఇక్కడికొస్తారు. సో, ఆల్ అనేది మీరేంటంటే టైప్ చేయకండి. ఓకేనా? సో, ఎందుకని నేను చెప్తాను. జస్ట్ మీరేంటంటే ఇక్కడ నేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ ఫీల్డ్‌కి రండి. ఓకేనా? సో, ఈ కంటైనర్‌కి రండి. కూల్. నౌ ఇప్పుడు అసల ఆహ్, ఇది ఏంటిది? ఓకేనా? సో, ఈ రెస్ట్ కంట్రీస్ ఏంటిది? అసలు ఇవంతా ఏంటిదంటే సో, ఇక్కడేంటంటే ఇప్పుడు మనం ఒక లెట్స్ సే వెబ్‌సైట్ అనేది బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాము. కాల్డ్ కంట్రీస్ డేటా. ఓకే. సో, ఏంటంటే ఆల్ కంట్రీస్ డేటా అనేది మనం చూపియాలి మన వెబ్‌సైట్‌లో అనుకుంటే, సో, ఏంటంటే మనం మన దగ్గర కంట్రీస్ డేటా అనేది లేదు. ఓకేనా. మనం ఏంటంటే ఒక వెబ్‌సైట్ తయారు చేయాలనుకుంటున్నాము కాల్డ్ కంట్రీస్ డేటా. సో, మన దగ్గర ఏంటంటే ప్రెజెంట్ కంట్రీస్ డేటా అనేది లేదు. ఓకే. కూల్. సో, ఏంటంటే వేరే వెబ్‌సైట్ వాడు ఓకేనా. సో, రెస్ట్ కంట్రీస్ అనే వెబ్‌సైట్ వాడు మనకేంటంటే డేటా అనేది ప్రొవైడ్ చేస్తాడు. ఓకేనా. కంట్రీ డేటా అనేది ప్రొవైడ్ చేస్తాడు. సో, ఇప్పుడు ఆ డేటాని మనం తెచ్చుకోవాలనుకుంటే మనం ఏంటంటే మనకి కాల్డ్ అజాక్స్‌ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే తెచ్చుకోవచ్చు. సో, అది ఎలా తెచ్చుకోవాలి అంటే సో, ఫస్ట్ నేనేం చేస్తానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నా. లెట్ మీ రైట్ ఇట్ హియర్ లైక్ సో, రిక్వెస్ట్ ఓకే. సో, ఇలా క్రియేట్ చేసుకొని న్యూ ఎక్స్ఎంఎల్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్. ఓకే. సో, ఇలా నేనేంటంటే ఒకటి క్రియేట్ చేసుకున్నా. సో, ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ ద అజాక్స్ అనమాట. ఓకేనా. సో, మనం ఏంటంటే అజాక్స్ కాల్ చేయాలంటే వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద ఎక్స్ఎంఎల్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్. నౌ ఇప్పుడు నేనేం చేస్తానంటే రిక్వెస్ట్ ఓకేనా. సో, రిక్వెస్ట్ డాట్ ఓకే. లెట్ మీ రైట్ ఇట్ హియర్ ఓపెన్ సో, ఈ ఓపెన్ ఏంటిది? ఓకేనా. సో, ఓపెన్ ఏంటిది? మనమేంటి రిక్వెస్ట్‌ని గెట్ చేసుకోవాలి గదా! సో, రిక్వెస్ట్‌ని మనం గెట్ చేసుకోవాలి. సో, మనకేంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెచ్‌టిటిపి మెథడ్స్ ఉంటాయి. గెట్, పోస్ట్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ అనేది ఉంటుంది. సో, నేనేంటంటే ఆల్రెడీ నా నోట్ జేఎస్ సీరీస్‌లో చెప్పాను హెచ్‌టిటిపి మెథడ్స్ గురించి. సో, నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి వెళ్లి చూడండి. హెచ్‌టిటిపి మెథడ్స్ ఒకవేళ మీకు తెలియకపోతే. ఓకే. సో, ఇక్కడేంటంటే మనం ఎలాంటి టైప్ ఆఫ్ ఓకేనా. సో, ఎలాంటి హెచ్‌టిటిపి మెథడ్ అనేది మనం చేయబోతున్నాం. సో, మనకేంటి ఇక్కడున్న డేటాని మనం గెట్ చేసుకోవాలి కాబట్టి, సో, సింపుల్‌గా నేను హెచ్‌టిటిపి మెథడ్ అనేది గెట్ అనేది పెట్టాను. కూల్. నౌ సెకండ్‌దేంటంటే ఇక్కడేంటంటే మనకి సమ్ యూఆర్ఎల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. సో, ఇక్కడ యూఆర్ఎల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇక్కడ చూస్తే సో, నేమ్ కదా! ఫుల్ నేమ్ కాదు నేమ్. ఓకే. సో, ఇక్కడ యూఆర్ఎల్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఏంటంటే సింపుల్‌గా ఈ యూఆర్ఎల్స్‌కి రిక్వెస్ట్ అనేది పంపిస్తే మనకి డేటా అనేది వచ్చేసిద్దనమాట. లెట్ మీ షో యూ. సో, ఈ యూఆర్ఎల్‌ని నేను కాపీ చేసుకొని ఇక్కడ సింపుల్‌గా పేస్ట్ చేసుకుంటున్నా. ఓకే. సో, ఇక్కడ కర్లీ బ్రేసెస్‌లో నేమ్ ఉంది కదా! అక్కడ అది రిమూవ్ చేసేసి మన కంట్రీ నేమ్ మనకిష్టం వచ్చింది. లెట్ మీ టైప్ హియర్ ఇండియా. ఓకే. సో, ఎంటర్ చేయంగానే చూసారా నాకు ఇండియా ఒక డేటా అనేది వచ్చింది నాకు బ్రౌజర్‌లో. లెట్ మీ క్లిక్ ఆన్ ప్రింట్. సో, ఇక్కడ చూసుకుంటే నేమ్ ఇవన్నీ నాకు ఇండియాకి సంబంధించిన డేటా అన్నమాట ఇదంతా. ఓకే. కూల్. నౌ ఇక్కడ నేనేంటంటే ఆ యూఆర్ఎల్‌ని పేస్ట్ చేయాలి. లెట్ మీ రిమూవ్ హియర్ అండ్ టెంప్లేట్ లిటరల్ యాడ్ చేస్తున్నాను. సో, యాహ్! లెట్ మీ రైట్ ఇక్కడ నేనేంటంటే సింపుల్‌గా డాలర్ యాడ్ చేస్తున్నాను. అండ్ లెట్ మీ రైట్ ఇట్ హియర్ ఆన్ కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఇండియా సారీ ఇండియా అని రాసాను. అండ్ లెట్ మీ రీప్లేస్ ద కంట్రీ హియర్. ఓకే. సో, ఇక్కడ దాకా మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ ఫస్ట్ మనం ఏం చేసామంటే, ఎలాంటి హెచ్‌టిటిపి మెథడ్ అనేది మెన్షన్ చేయాలి ఇక్కడ. సో, మనం ఏంటి రిక్వెస్ట్ అంటే మనం ఏంటంటే గెట్ చేసుకుంటున్నాం డేటాని. సో, వి ఆర్ మెన్షనింగ్ హియర్ హెచ్‌టిటిపి మెథడ్ కాల్డ్ గెట్. నౌ ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి? సో, ఆ యూఆర్ఎల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే. కూల్. నౌ ఇక్కడేంటంటే ఇప్పుడు సో, మనం ఏంటి రిక్వెస్ట్ అనేది ఇక్కడ తయారు చేసుకొని పెట్టుకున్నాము. నౌ వి హావ్ టు సెండ్ ద రిక్వెస్ట్. ఓకే. సో, రిక్వెస్ట్
డాట్ సెండ్. ఓకే. సో, రిక్వెస్ట్ అనేది సెండ్ చేశాను. నౌ ఏంటంటే మనకి డేటా అనేది ఇప్పుడు రిక్వెస్ట్ అనేది సెండ్ అయింది. ఓకే. కూల్. నేనేం చేస్తానంటే ఇక్కడ రిక్వెస్ట్ జస్ట్ ఎ మినిట్. సో, రిక్వెస్ట్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అదే యాడ్ చేస్తున్నాను. సో, కాల్డ్ లోడ్ ఏంటంటే ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నా. ఓకేనా? సో, కాల్ బ్యాక్ ఫంక్షన్ కాదు. జస్ట్ ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసుకుంటున్నాను. నౌ ఇక్కడేంటంటే లెట్ మీ లాగ్ దిస్ డాట్ రెస్పాన్స్ టెక్స్ట్. ఓకే. సో, దిస్ డాట్ రెస్పాన్స్ టెక్స్ట్ అంటే ఇక్కడ ఇప్పుడు ఇదేంటిదంటే సో, మనం ఏంటంటే రిక్వెస్ట్ అనేది పంపించాము. సర్వర్ నుంచి మనకి ఎప్పుడైతే రెస్పాన్స్ అనేది వచ్చిందో కంప్లీట్‌గా లోడ్ అయినప్పుడు మనకేంటంటే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. మనకెప్పుడైతే సర్వర్ నుంచి అంటే లెట్స్ సే రెస్పాన్స్ అనేది వచ్చిందో కంప్లీట్‌గా లోడ్ అయిందో రెస్పాన్స్ అనేది అప్పుడు మనకేంటంటే ఈ స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అయ్యిద్ది. సో, లెట్ మీ ఓపెన్ ద కన్సోల్. చూసారా నాకిప్పుడు కన్సోల్‌లో డేటా అనేది చూపిచ్చింది. ఓకేనా? సో, మనం ఇలా ఏంటంటే అజాక్స్ కాల్స్ అనేది చేసుకుంటాము. నౌ ఇదేంటంటే ఫుల్లీ స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంది. ఓకేనా? సో, ఇదంతా ఫుల్లీ స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంది. లెట్ మీ కన్వర్ట్ ఇంటూ ద జేసన్ ఫార్మాట్. సో, అది కన్వర్ట్ చేయాలి అంటే లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో, జేసన్ డాట్ పార్స్ ఓకే. దిస్ డాట్ రెస్పాన్స్ టెక్స్ట్. ఓకే. సో, జస్ట్ ఎ మినిట్ ఇట్ వాస్ లోడింగ్. ఓకే. సో, నాకేంటంటే డేటా అనేది వచ్చిందనమాట. కూల్. సో, ఇది ఇండియా అండ్ క్యాపిటల్ వచ్చేసి క్యాపిటల్ అండ్ సో, క్యాపిటల్ ఇన్ఫో ఓకే. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఇలా ఓకేనా? సో, లాంగ్వేజెస్ ఏంటిది అండ్ నేమ్ ఓకే. సో, ఇలా మనకేంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట మనకి. ఓకే. కూల్. నౌ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ వీడియోలో ఓకేనా? సో, నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఒక దాని డివిజన్ అనే లెట్స్ సే ఈ డేటా అనేది ఎలా రెండర్ చేయాలో నేను చెప్తాను. ఓకేనా? సో, జస్ట్ ఈ వీడియోలో ఏంటంటే అజాక్స్ కాల్స్ అనేది ఎలా చేస్తాము? ఓకేనా? డేటా అనేది ఎలా తెచ్చుకుంటామనేది కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఈ జస్ట్ సింపుల్ వీడియో అనమాట ఇది. సో, నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఈ తెచ్చుకున్న డేటాని ఎలా రెండర్ చేయాలి? ఓకేనా? సో, ఆ కాన్సెప్ట్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఇక్కడ దాకా మీకెక్కడైనా డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ టు యూ. ఓకే. సో, ఏంటంటే చాలామంది వీడియోస్ చూసి వదిలేస్తున్నారు. అట్‌లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు. లైక్ బటన్ అయినా ఆర్ ఎల్స్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి మీకు అర్థమైందా లేదా అని. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానెల్.